అజిత్ పవార్ మృతిపై ఇప్పుడు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఆయన అక్కడే ఉన్నారు. జరిగినటువంటి ప్రమాదాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని సంస్థలను కూడా పిలిపిస్తున్నారు. అవి రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ముంబై నుంచి బారామతి బయలుదేరినటువంటి అజిత్ పవార్ ప్రయాణించినటువంటి ఫ్లైట్ కి 8 గంటల 45 నిమిషాలకి ఏటీసీ అధికారులు అంటే బారామతి ఎయిర్పోర్ట్ అధికారులు ఏమొచ్చేసి మీకు రన్వే కనిపిస్తుందని అడిగినప్పుడు లేదు మాకు కనిపించలేదని మొదటిసారి చెప్పారంట పైలట్లు. అయితే సరే గో అరౌండ్ అని చెప్పారు. గో అరౌండ్ అంటే మళ్ళీ ఒకసారి చక్కెర కొట్టి రండి అని. సరే మళ్ళీ అక్కడ తర్వాత 12 నిమిషాలు 13 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుందా అని మళ్ళీ ఏటీసీ అధికారులు అడిగినప్పుడు కనిపిస్తుంది అని సానుకూలంగా స్పందించారంట. సానుకూలంగా స్పందించడంతో సరే అనేసి వాళ్ళు ల్యాండింగ్కి అనుమతులు ఇచ్చారు. ల్యాండింగ్కి అనుమతులు ఇచ్చిన తర్వాత మరి వీళ్ళకి కనిపించలేదో లేకపోతే మళ్ళీ ఏదైనా తేడా జరిగిందో తెలియదు కానీ రాంగ్ ల్యాండింగ్ అయితే జరిగింది. ఆ రాంగ్ ల్యాండింగ్లో ఒక రాయి ఏదో మొత్తానికి వాళ్ళు ఢీ కొట్టారు. ఈ రాయి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం పెద్దగా వెంటనే జరిగిపోయింది అన్నట్లుగా ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఇప్పటికి వరకైతే ఇదే ఉంది. కొంతమంది ఏం చెప్తున్నారు, స్థానికులు విమానం గాల్లో ఉన్నప్పుడే రకరకాల శబ్దాలతో వచ్చింది, అప్పటికే అది ఏదో మొత్తానికి ఒక ప్రమాదానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈలోగా మేము వెళ్ళేసరికి అది వచ్చి ఈ రాయి గుద్ది మొత్తం విమానం ముక్కలైపోవడం, మంటల్లో కాలిపోవడం, మేము అజిత్ పవార్ గారిని గుర్తించడం, ఎందుకంటే ఆ కళ్ళద్దాల వాచ్ ఆయన చేతికి అక్కడ ఉన్నాయి, అది ఆయిందే అని మేము గుర్తించామన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కూడా పెద్దగా ఏమి లేదన్నట్లుగా తెలుస్తుంది. సో ఎందుకు బ్లాక్ బాక్స్లో ఏం లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలాలి. దీనికి రామ్మోహన్ నాయుడు పారదర్శకంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాము, ఇందుకోసం ఇప్పటికే డీజీసీఏ, ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ బృందాలు పుణే చేరుకున్నాయని కేంద్ర మంత్రి అయితే వెల్లడించారు. అంతకుముందే ఇదే అంశంపై డీజీసీఏ వర్గాలు స్పందిస్తూ ల్యాండింగ్ సమయంలో రన్వేని గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నాయి. పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్ రాలేదని వెల్లడించినట్లు సమాచారం. ఈ మేడే కాల్స్ ఎందుకు రాలేదనేది మరొక సమస్య ఇప్పుడు.